ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. సామెతల పుస్తకం 18వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని 3వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఘనతకు ముందు వినయముండును, దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి? ఒక్కొక్కరిని పట్ల చిత్ర విచిత్రంగా ఆయన ఉద్దేశాలు ఉంటాయి. ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఘనహీనుడిగా ఏర్పాటు చేసుకుంటాడా, ఘనమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకుంటాడా? ఈ భూమి మీద అధికారులు ఒక వ్యక్తిని కోరుకుంటే ఘనుడైతే, గొప్పవాడైతే, అతనికి ఏదైనా మంచి టాలెంట్ ఉంటేనే కదా కోరుకునేది. మరి దేవుని స్వాస్థ్యమైన నిన్ను నన్ను ఘనతకు పాత్రుడుగా చేయాలని దేవుని యొక్క కోరిక. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను పెట్టినప్పుడు ఎంత గనులుగా దేవుడు చేశాడు. పరలోకమే చిన్నపాటి భూలోకంలో స్థాపించాడు వారి కొరకు. ఏమండి, వారు విధేయులుగా ఉండాలని, వినయము గల వారిగా ఉండాలని, దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలని, దేవుని మాటకు సరెండర్ అయిపోయి ఏవండి అన్నీ తెలిసిన మౌనవృత్తం చెప్పినదే చేయాలని దేవుడు కోరుకుంటే, ఆ ఏదైనా తోటలో మీరు గమనిస్తే విధేయులుగా లేక అవిధేయులుగా ఉన్నారు. ఇక్కడ చదవబడిన వాక్యంలో ఘనతకు ముందు వినయం ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, ఘనపరచాలంటే విధేయుడా కాదా అనేది చూస్తాడు. చూడండి, ఎప్పుడైతే ఏదైనా తోటలో వారు దేవునికి అవిధేయులుగా బ్రతికారు, దేవునికి అయిష్టులుగా జీవించారు, మొదట విధేయులుగానే ఉన్నారు. అందుకే దేవుడు వారిని హెచ్చించాడు, అందుకే దేవుడు వారిని ఘనపరిచాడు. ప్రతిరోజు ప్రభువే వారి దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. ఈ రోజున నీ చుట్టాలు బంధువులే నీ దగ్గరికి రావట్లేదు, నీ అధికారులే నువ్వు మరణ పడకలో ఉంటే నీ దగ్గరికి రావట్లేదు కదండి. కలవర పడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఘనపరచునుగాక, ఆయన నిన్ను హెచ్చించునుగాక. ఘనతకు ముందు వినయముండును అన్నాడండి. ఆ వినయము నీకు ఉంటే ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు. చూడండి, ఘనపరిచిన తరువాత కూడా ఆ విధేయత లేదు గనుక దేవుని మాటను ధిక్కరించిన ఆ ఆదాము అవ్వలు ఆ యొక్క ప్రభావం కలిగిన తోటలో నుంచి, మహిమ కలిగిన సంఘములో నుంచి వెళ్ళగొట్టబడి, రోడ్డు పాలైపోయి, నిందల పాలైపోయి, అవమానానికి గురై, దేశ దిమ్మరులై, కష్టపడి చెమటోర్చి వారి పని వారు చేసుకుని భుజించేటట్లుగా చేసుకోవడానికి కారణం అవిధేయులుగా బ్రతికారు. బైబిల్లో ఇస్సాకు అనగా నవ్వేగా. నవ్వు నీ జీవితంలో కలగాలంటే ఇస్సాకునకు అద్భుతమైన రివార్డ్ ఏంటి తెలుసా? విధేయుడు. విధేయుడు. దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న యవన బిడ్డ, ఈ వాక్యం వింటున్న యవన స్త్రీ, ఈ వాక్యం వింటున్న యవన తమ్ముడా, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న కుటుంబ సభ్యులారా, మీరు విధేయులుగానే ఉన్నారా? దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారా? బలిపీఠము కట్టి బలిపీఠం మీద పనుకోమని చెప్పినా కూడా ఆ విధేయతను చూపించిన ఇస్సాకు. చూడండి, తండ్రితో 3 దినాలు నడిచిన విధేయుడు కలిగిన ఇస్సాకు, తండ్రి మాటకు మారు మాట చెప్పక లోబడిన ఇస్సాకు, ఆ బలిపీఠం మీద పనుకోమంటే బలిపీఠాన్ని కట్టి పనుకున్న ఇస్సాకు, ఆ విధేయతను చూసిన దేవుడు ఏవండి కత్తెత్తిన అబ్రహామునికి ఆశ్చర్యపడి ఆ ఇస్సాకు విధేయతను చూసి అంటాడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని నీకు అబ్రహాముతో చెప్పానుగా. కానీ ఇస్సాకు విధేయత వల్ల నేను మీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటో చెప్పనా? నీ కుటుంబాన్ని బట్టి తరతరాలు దీవించబడును గాక. నీ కుటుంబాన్ని బట్టి అనేకులను ఫలభరితంగా చేయుదువుగాక. నిన్ను బట్టి, నీ విధేయతను బట్టి. చూసావా, ప్రారంభంలో ఉన్న ఆదాము అవ్వల అవిధేయత వలన ఈరోజు అనేకులు పాపులుగా, నీచులుగా మార్చబడ్డారు. ఇస్సాకు విధేయత వలన అబ్రహాము వాగ్దానాన్ని ఫలింపచేసి, అదే విధేయత యేసు ప్రభువులో మనం చూస్తాం కదా. ఆయన విధేయత ద్వారా ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇంతకు నేను చెప్పిన పాఠం మీకు అర్థమైందా? ఘనత నీకు కలగాలంటే, ఘనుడుగా నువ్వు మారాలంటే, నీ ఉద్యోగంలో, ఇంటిలో, వ్యాపారంలో, చేతి పనిలో అద్భుతంగా ప్రభు నిన్ను దీవించాలంటే వినయము గలవాడిగా బ్రతకాలి. గొప్ప
దైవజనులు ఎస్సన్న గారు రాశాడు కదా, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. బా, తగిన సమయములో వినయముగా నువ్వు ఉంటే, విజయుడిగా నువ్వు ఉంటే హెచ్చిస్తాడు. ఆదాము అవ్వల్లో అవిధేయత పనిచేసింది, నష్టపోయారు. ఇస్సాకులో విధేయత పనిచేసింది, అతని ద్వారా ప్రజలు దీవించబడ్డారు. సౌలులో కూడా అవిధేయత పనిచేసింది, తన రాజ్యాన్ని, తనకున్న వైభవాన్ని, ఘనతను నేలమట్టం వరకు కూల్చేసుకున్నాడు. కూల్చుకుంటావా? ఘనతకు పాత్రుడిగా ఉంటావా? అనేకులకు దీవెనగా ఉంటావా? ఆలోచించి నీ సేవకుడికి, దేవునికి, సంఘానికి, సహవాసానికి, మందిరానికి, సమస్త ప్రజల ఎదుట నువ్వు విధేయుడుగా బ్రతుకు. నిన్ను సిగ్గుపరచనివాడు. అనేకులకు దీవెనగా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. అలా ప్రభు చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన దేవా, ఈ విధేయత, వినయము కలిగిన మనస్సు నాకు మాకు దయచేయమని, మరి ప్రాముఖ్యంగా ఈ వాక్కు వింటున్న బిడ్డలందరూ ఒకవేళ అవిధేయులుగా ఉంటే విధేయులుగా మార్చమని, ఇస్సాకు లాంటి దీవెనలతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.